ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. నిత్యమగు పరబ్రహ్మ ఆనందరసాన్ని పానం చేసి నిరతిశయానంద స్వరూపియే అయినవాడు ఎప్పుడూ కూడా స్వస్వరూప పరబ్రహ్మమునందే సంతృప్తుడై ఉన్నటువంటి మహనీయుడు, త్రైలోక్య రాజ్యము ఏలేటువంటి మూడు లోకాలకు కూడా మిగిలి ఉన్నటువంటి ఏ రాజ్యాన్ని పాలించేటువంటి దేవేంద్రుడు కూడా మరి అతని కంటే తక్కువే అని తలస్తూ ఉంటాడు. ఇంకా మరి ఎంతో క్రిందుగా ఉన్నటువంటి మహారాజుల విషయం కానీ వారి యొక్క సేవకుల విషయం కానీ మరి చెప్పుకోవడానికి ఏమైనా వార్త అనేటువంటిది మిగిలి ఉంటుందా? లేదు. అంటే వారి విషయం ఏమాత్రం కూడా జ్ఞాపకం అనేటువంటి దానికే అవకాశం లేదు. ఇంత చెప్పడం ఎలా అని చెప్తూ సమస్త లోకాన్ని కూడా గడ్డి పరకలాగా చూడగలిగేటువంటి మహావిరాగులకు, వైరాగ్యపరులకు ఏది కూడా వాని యొక్క లెక్కలోనికే రాదు అని చెబుతూ, ఇంతకీ వారి యొక్క వైరాగ్య భాగ్య మహిమ ఇంత అని చెప్పలేం కదా అని చెబుతూ, అంతేకాదు ఆకాశం ఫలఫలమని ఇరిగి క్రింద పడినా, భూమి అంతా పటపట పగిలి పాతాలలో కానబడిపోయినా, పర్వతాలు డేగల్లాగా రెక్కలు కట్టుకొని ఆకాశంలో సంచరించినప్పటికీ, సముద్రాలు మహాపటాటోపంతో లోకాలన్నింటినీ ముంచివేసినప్పటికీ కూడా, అంతేకాదు బ్రహ్మాండాలన్నీ కూడా తలక్రిందులైనప్పటికీ, ఇంత అయినా కూడా వీతరాగునికి అంటే సర్వము కూడా మరి వదిలివేసినటువంటి వానికి, తన స్వరూపముతో సహా వదిలివేసి తన స్వరూపము పరబ్రహ్మ స్వరూపమే అని పరబ్రహ్మమునందే నిలబడి ఉన్నటువంటి వానికి ఇటువంటి విషయాలన్నీ కూడా దీని ద్వారా వానికి ఏమైనా హాని కానీ హాయి కానీ ఉంటుందా? ఏమీ ఉండదు. అంటే నిత్యుడైనటువంటి తనకి ఏ మాత్రము కూడా భయము లేదు. ఎందుకు? తను ఎల్లప్పుడూ నిత్యము, సత్యము, శాశ్వతము అనేటువంటి విషయమే కదా స్ఫుటమవుతుంది ఇచ్చట అని ఈ విధంగా చెప్తూ, అంటే పరబ్రహ్మానంద రసాస్వాదన యొక్క మహిమను గురించి ఈ విధంగా తెలియజేసి, యతః పరమ కైవల్యం గురు మార్గేణ వై భవేత్ గురుభక్తే రతః కార్య సర్వదా మోక్షకాంక్షిభిః. ముక్తి మూల కారణమగు శ్రీ గురుదేవుని అందరి అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే లభిస్తుంది. శ్రీ సద్గురుదేవుని యొక్క భక్తి చేతనే, శ్రీ సద్గురుదేవుని యొక్క మరి ఆయన యొక్క పటిమ ప్రభావం దగ్గర వీనికి ఉండవలసినటువంటి నమ్మిక, విశ్వాసం ద్వారా మాత్రమే మరి అది లభిస్తుంది. అంటే ఎటువంటి భక్తి ఉండాలి అంటే అనన్య భక్తి. ఇతరమైనటువంటి విషయాలను ఏమాత్రము ఆలోచన చేసేటువంటి సమయం కూడా దొరకకుండా నిరంతరము కూడా ఎల్లవేళలా సర్వకాలముల యందు, భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు, మరి సర్వ అవస్థల యందు, జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు కూడా అటువంటి నిలకడ స్థిరత కలిగినటువంటి భక్తి చేత మాత్రమే ముక్తి మూల కారణము అంటే ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఆ ముక్తికి మూల కారణం ఎవడు? శ్రీ సద్గురుదేవుడే. కాబట్టి మరి శ్రీ గురుదేవుని పట్ల ఎలా ఉండాలి? పరమ భక్తి కలిగి ఉండాలి. అంటే ఇట్లా భక్తి ఇంత కలిగి ఉండాలి, అంత కలిగి ఉండాలి, ఇంత కొలమానంలో ఉండాలని ఎవరమైనా చెప్తామా? వాడు ఆశించినటువంటి విషయాన్ని వాడు ఏదైతే స్థిరం చేసుకుంటాడో, వాడు స్థిరం చేసుకున్నటువంటి గమ్యాన్ని చేరేటంత వరకు కూడా అటువంటి పరమభక్తి కలిగి ఉండాలి అని చెప్పడమే. కానీ భక్తి అనేటువంటిది ఇంత కొలమానము, ఇంత ఎత్తు, ఇంత లావు అనేటువంటి దానిని గురించి ఎవరని చెప్పలేం కదా. అంటే వానికి భక్తి కలిగినది గుర్తేంటి అంటే వాడు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందడమే వాడికి నిజమైనటువంటి భక్తి. ఉండవలసినటువంటి స్థితిలో వాడు ఆ భక్తిని, నమ్మికను కలిగి ఉంచడం.
అని చెబుతూ, అంతేకాదు పరమభక్తి కలిగినప్పుడు ఏం చేస్తాడు? తత్వ విచారణ చేస్తాడు. తత్వము అంటే శాశ్వతమైనటువంటిది, స్థిరమైనది. ఏ సత్యమైనది ఉన్నదో దానిని గురించి విచారణ చేస్తాడు. అది విచారణ చేయాలి అంటే ముందు అసత్యాన్ని ఆవలికి నెట్టివేయాలి. అసత్యమైనటువంటిది ఏంటి? తన యొక్క శరీరాలతోనే ప్రారంభమవుతుంది. తన యొక్క శరీరాల యొక్క దేహేంద్రియ సంఘాతమైనటువంటి దేహాలు ఏవైతే ఉన్నాయో అవి తన కుటుంబంలోనేటువంటివి, లోకమునందటువంటివి, దృశ్యంలో ఉన్నటువంటివి కేవలం మానవ శరీరాలేనా? కాదు. ఉపాధులు, దేహాలు, అనేక ఉపాధులు, క్రిమి కీటక స్థావర జంగమ చర స్థిర ఆచర అనేటువంటి సర్వ ప్రాణికోట్ల యందు కూడా దేహాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. పాతవి పోతున్నాయి, కొత్తవి వస్తున్నాయి. మళ్ళీ వచ్చినవి కొన్నాళ్ళు ఉన్నట్లుంటున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. ఈ విధంగా వస్తూ పోతూ ఉండేటువంటి స్థితి కలిగినటువంటి స్థితి అస్థిరమైనది. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి దాని మీద నమ్మకం వద్దు అని చెప్తాం మనం. అదేవిధంగా ఈ శరీరాల యొక్క రాకపోకలు కూడా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఈ వచ్చిపోయేటువంటిది అస్థిరము, అబద్ధము. ఈ అబద్ధమైన దానిని నమ్మడానికి ముందు ఇవన్నీ రావడానికి ఇప్పుడు రంగుల రాట్నం తిరుగుతున్నది అంటే అది తిరగడానికి కారణం తిరగనటువంటి ఒక కొయ్య దానికి ఆధారంగా ఉంటుంది. అట్లాగే అసత్యమైనటువంటివి వచ్చిపోయేటువంటి రాకడ పోకడ కలిగినటువంటి విషయ సంస్థితి ఉన్నది అంటే దానికి రాని పోనేటువంటి శాశ్వతమైన స్థిరమైన సత్య వస్తువు ఒకటి ఉన్నది. ఆ సత్య వస్తువు ఏంటి అనే విషయాన్ని గురించి విచారణ కలుగుతుంది. అప్పుడే అది శాశ్వతం. అటువంటి శాశ్వత సత్య వస్తువుని గురించి ఎవరికైతే విచారణ అనేటువంటిది చేస్తారో ఆ చేసినటువంటి వాడు ఊరికే మానసికంగానే చేస్తాడా? దాని ప్రకారం మనసు చేస్తాడు, అంతఃకరణ అంతో కూడి బుద్ధిని అందులోనే ప్రవేశపెడతాడు, చిత్తాన్ని దాంట్లోనే చింతన చేయిస్తాడు, అహంకారాన్ని దాంట్లోనే అణిచివేస్తాడు, జీవుణ్ణి అంతఃకరణాలలో త్రిప్పి సర్వేంద్రియాలు కూడా అబద్ధమని తేల్చి ఆ శాశ్వతమైన వస్తువు కోసం వాడు పరితపించేటువంటి నిర్విరామంగా పరితపించినప్పుడు ఆ సాధన ద్వారా వాడు ఏం చేస్తాడు అంటే ఆ సాధన ద్వారా వాడు పరమ కైవల్యాన్నే పొందుతాడు. అంటే వాడికి ఏమి లభిస్తుంది? పరమ కైవల్యమే లభిస్తుంది. ఒకరోజు పనికి వెళ్తే పనికి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఒక 3 నెలలు పంట వేస్తే ఆ పంట సంబంధమైనటువంటి లాభం వస్తుంది. కొన్ని చెట్లు పెంచితే కొన్ని సంవత్సరాలకే అవి ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. అలాగే ఈ తత్వ విచారణ అనేటువంటిది అంతరేంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని అంటే బాహ్యేంద్రియాలను నిగ్రహించి జ్ఞానేంద్రియాలను అరికట్టి ఈ జీవుడు అనేటువంటి వాడు జ్ఞాన మార్గాన్ని బట్టి అంతరేంద్రియాలను ఆసరా చేసుకుని జ్ఞాన మార్గాన వాడు పర్యవసించినప్పుడు ఏమవుతుంది అంటే వాడికి పరమ కైవల్యమే సిద్ధిస్తుంది. అంటే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ప్రకారం వీడు చేసేటువంటి పని ఏంటి? తత్వ విచారణ. అసలు అసత్తైనటువంటి విషయాన్ని దూరీకరించి సత్తైనటువంటి విషయాన్ని, సారవంతమైన విషయం గురించి వాడు శోధించినప్పుడు ఆ శోధనలో భాగము అసత్తు సత్తునందు మరి విలీనమైపోతుంది. ఇంకక్కడ అసత్తును గురించినటువంటి ఆలోచన ఉండదు అని చెబుతూ, అంతేకాదు కాబట్టి ఎప్పుడైతే పరమ కైవల్యం లభించిందో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు. మోక్షము అంటే ఎప్పుడైతే వేతరాగులై ప్రాపంచక స్థితి మరిచి దేహేంద్రియాలు మరిచి అస్థిరమైనటువంటి వస్తువులను అణిచివేసి స్థిరమైనటువంటి వస్తువు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి పరమ కైవల్యమే లభిస్తుంది కదా. ఆ కైవల్యం లభించడం దేని ద్వారా లభిస్తుంది అంటే మోహము అనేటువంటిది క్షయించిపోతుంది. మోహం క్షయతీతి మోక్ష. ఎప్పుడైతే మోహము అనేటువంటిది పరవశత్వము, ఇంద్రియ వ్యామోహత్వము, సుఖలాలసత అనేటువంటిది సర్వం నశించిపోయినవో, కోరికలు రహితమైపోయినవో, చిత్తవృత్తి రహితమైపోయిందో, మరి ఈ యొక్క అంతఃకరణాలు మొత్తం కూడా జీవుడు మనసుని, బుద్ధిని, మరి చిత్తాన్ని, అహంకారాన్ని ఆసరా చేసుకొని కూడా నేను సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ
తత్వం తప్ప మరొకటి లేదు అనేటువంటి విషయంలో వాడు పరమాత్మ యందే తాదాత్మ్య చెంది దాని యందే మరి మగ్నత చెంది దాని యందే విలీనమై దాని యందే లయం పొందినప్పుడు తను ఏమై మిగిలి ఉన్నాడు? పరమాత్మ తత్వమే అయి మిగిలి ఉన్నాడు. అటువంటి వానికి మోహము అనేటువంటిది ఉంటుందా? అది ఎప్పుడో నశించిపోయి ఉంటుంది. అటువంటి వాడు పరమ కైవల్యాన్ని పొందుతాడు అంటే వాడే కదా మోక్షం పొందుతాడు. ఆ మోక్షం ఏ విధంగా పొందుతాడు అంటే శ్రీ గురుదేవుని పరమదైవము అని నమ్మి సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా వాడు నమ్మి చేరినది మొదలుకొని వాడు పరమాత్మ తత్వాన్ని పొందేటంత వరకు కూడా శ్రీ సద్గురుదేవుని పరమదైవము అని నమ్మినప్పుడు మాత్రమే ఈ విషయం అనేటువంటిది సులభ సాధ్యమవుతుంది. అంతేకాని అది శ్రీ గురుదేవుని పరమదైవం అని ఎందుకు నమ్మాలి? ఇక్కడ దైవము అంటే సత్యమైనది, మరి కంటికి గోచరమయ్యేది కాదు, సర్వవ్యాపకమైనది అని చెప్పినప్పుడు, అంతేకాదు రూపనామాలతో కూడి ఉన్నటువంటి వస్తువు వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉండేదే కదా శ్రీ గురుదేవుని యొక్క శరీరం మాత్రం కూడా అని భావించినప్పుడు అఖండమైనటువంటి విషయాన్ని ఖండితమైనటువంటి దేహధారణ చేసుకొని అఖండమైన విషయాన్ని దానిని నమ్మి ఆశ్రయించి విశ్వాసం కలిగి దానిని త్రికరణ సహితంగా కోరేటువంటి వారికి అది సిద్ధింపజేసేటువంటి భావన కోసమే, భావన ద్వారా వారు ఆ ఖండితమైన రూపనామాలకు లోబడినటువంటి శరీర ధారణ చేస్తూ ఉన్నారు. అంతేకాని అక్కడ ఉన్నటువంటి సర్వేక సమస్తము, ఇక్కడ ఉండేటువంటి సర్వేక సమస్తము, ఇక్కడ పరబ్రహ్మ వస్తువు కంటే రెండవది లేదు లేదు అని ఘంటాపదంగా చెప్పుకునే ఈ విషయంలో మళ్ళీ గురుదేవుని శరీరం ఈ విధంగా కదా, మరి మన శరీరం ఈ విధంగా కదా అని మనం ఈ లోకపోకడమైనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలకు వెళ్ళి మనం గురుదేవుని యొక్క శరీరాన్ని కూడా కొలమానం చేసి ఈ విధమైన ఆలోచనలు చేసినప్పుడు మనం తామసికంగానే బుద్ధి వర్తిల్లుతూ ఉంటుంది. అప్పుడు తామసికంగా ఉండేటువంటి వానికి ఎప్పుడూ కూడా సత్వ సంబంధమైనటువంటి సత్తా సంబంధమైనటువంటి విషయాల పట్ల వాడికి ఉండదు. అప్పుడు వాడు ఏ గురుదేవుణ్ణి ఆశ్రయించవలసిన పని లేదు. ఎందుకు అంటే భౌతికమైనటువంటి వస్తుతత్వాన్ని ఆసరా చేసుకున్నప్పుడు వాడికి భౌతికవాదమే మిగులుతుంది. అదే పారమార్థికమైనటువంటి విషయాలను గ్రహించాలి అని శ్రీ గురువును ఆశ్రయించినప్పుడు శ్రీ సద్గురు స్వరూపం కూడా పరబ్రహ్మతత్వమే. అంటే పరబ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు లేనప్పుడు మరి శ్రీ సద్గురుమూర్తి యొక్క అవతార విశేషం కూడా నన్ను ఉద్ధరించడం కోసం వచ్చింది అని భక్తి భావనతో ఎవడైతే విలసిల్లుతూ ఉంటాడో వాడు మాత్రమే పరమ భాగ్యవంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందగలుగుతాడు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహానికి వాడు పాత్రుడవుతాడు. ఆ అనుగ్రహానికి వాడు పాత్రుడైనప్పుడు మాత్రమే వాడు ఆ పరమదైవాన్ని వాడు దాని యందు స్థిరపడగలుగుతాడు అని తెలియజేస్తూ, అంటే రూపనామాలతో కూడినటువంటి గురు శరీరాన్ని కొలమానం చేసేటువంటి వాడు ఏ విధమైనటువంటి అవస్థను పొందుతాడు అంటే వినుగురుని మనుజుని గదలచిన వినుగురుని మనుజుని గదలచిన జనుడు నిజాభిమతము సిద్ధింపక భూమిని హీన దశను పొంది తొదను యమపురమునను కష్టదశ బొరయు శివా. ఏ విధంగా అంటే గురువుని మనుజుని రూపంగానే, అంటే ఈ యొక్క ఇంద్రియ సహితమైనటువంటి ఉపాధిగా భావించినటువంటి పశువుకు, అటువంటి పశువు గురు సమీపానికి రానవసరం లేదు. అటువంటి పశువు గురువు యొక్క చరణార విందాలను ఆశ్రయించవలసిన పని లేదు. కానీ వచ్చాడు, వానికేం కలిగింది? నిజమైనటువంటి సత్య విషయాన్ని తెలుసుకోవాలని వచ్చాడు. కొంత తెలుసుకొని మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ వాడి బుద్ధి భూమి మీదే పొర్లింది. వాణ్ణి తీసుకెళ్ళి దివ్యంగా దేవలోకంలో పెట్టాలి అన్నవాడు మళ్ళీ భూతలం మీదే పొర్లుతాను అన్నట్లుగా మళ్ళీ తమస్సు రాజసికంగానే వాని యొక్క బుద్ధిని పొర్లింపజేస్తూ ఏ విధంగా అంటే మనుజునిగా ఆ గురుదేవుణ్ణి తలుస్తాడు. ఈయన కూడా రూపనామాలతోనే కలిగి ఉన్నాడు కదా, ఈయన మనకు సత్య వస్తువుని గురించి ఏమి బోధిస్తాడు అని అంటే ప్రత్యక్ష దైవం ఏ విధంగా నిరామయ నిరంజన స్థితిని నిశీది బోధిస్తుందా, వినివిది బోధిస్తుందా, లేకపోతే
పశుపక్షులు బోధిస్తాయా? కాదు కదా. అంటే మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పరబ్రహ్మ స్వరూపము దేహధారణ చేసి మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మన యొక్క భాగ్య వశము చేత, మన యొక్క పుణ్యాతి రేఖము చేత, మన యొక్క పుణ్యము అతిశయిల్లి ఈ విధమైనటువంటి శ్రీ గురుదేవుని దేహధారణ చేయించి మనల్ని ఉద్ధరించే నిమిత్తం పరబ్రహ్మతత్వమే ఈ విధంగా భూమిపై మరి అవతరించబడింది అనే భావన లేకుండా వాణిని అటువంటి శ్రీ సత్తాస్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి శ్రీ సద్గురుమూర్తిని మరి శరీరధారిగా మనిషిగానే తలంచేటువంటి వాడు కోరినటువంటి పురుషార్థం ఏం కోరతాడు అంటే మొట్టమొదట వాడు కోరేటువంటిది పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో మనకి 4 రకాల చతుర్విధ ఫల పురుషార్థాలు అని చెప్పుకుంటాం. ఇక్కడ పురుషార్థము అన్నప్పుడు కామము, అది ధర్మము, అర్థము, కామము అనేటువంటి ఈ పురుషార్థాలను సముపార్జించుకోవడం గురువుని చేరణ అవసరం లేదు. భౌతికమైనటువంటి విద్యల ద్వారా, కుటుంబం యొక్క మరి సహచర్యం ద్వారా, ఇటువంటి తన యొక్క ఉపాధి అనేటువంటిది అవలంబించిన తర్వాత తన యొక్క ఉపాధిని పోషించుకునేటువంటి వ్యాపార క్రియల ద్వారా కూడా తన యొక్క ఈ పురుషార్థాలు సముపార్జించుకోవచ్చు. కానీ ఇక్కడ పురుషార్థాలలో పరమ పురుషార్థము ఏమై ఉన్నది? మోక్షమే అయి ఉన్నది. అంటే తను ఈ యొక్క దేహస్థితి నుండి శాశ్వతమైనటువంటి ముక్తిని పొందాలి. మరొక శరీరాన్ని వీడు కొని తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు. అంటే వీడి యొక్క నిజాశ్రమం ఏంటి అంటే నిజమైనటువంటి ఆశ్రమం, వీని యొక్క శ్రమను తీర్చేటువంటి నిజమైన స్థానం పరబ్రహ్మానంద స్థానం. ఆ పరబ్రహ్మానంద స్థానాన్ని పొందాలి అంటే పరమగురుడే గతి అని చెప్పారు. అందుకని పరమగురుడి వద్దకు వచ్చావు. వచ్చి ఏం చేశావు? ఏ యొక్క మరి తన యొక్క నిజస్థితిని తెలుసుకొని తన యొక్క నిజమైనటువంటి సదనానికి అరగాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవను చేసి ఆయన బోధించేటువంటి విషయానుసారంగా నీవు అనుసరించి ఆ యొక్క ధర్మ అర్థ కామాలను కూడా త్యజించి పరమ పురుషార్థమైనటువంటి ఏ మోక్షస్థానం అయితే ఉన్నదో దానిని నువ్వు అనుసరించి దానిని లబ్ధి పొందాలి. అంతేకాని నీవు కొంత ఆ నిజమైనటువంటి స్థానం కోసమే వచ్చావు, నిజమైనటువంటి సత్యమైనటువంటి స్థానాన్ని పొందాలనే వచ్చావు. మళ్ళీ నీ బుద్ధి ఏమైంది? మళ్ళీ భూపతనమైంది. మళ్ళీ పృథ్వీ ఏందే పొరలి ఏం చేసింది? శ్రీ గురుదేవుని యొక్క సాధనం వైపు నీ దృష్టి మళ్ళింది. ఆయన యొక్క కులమతాలు, ఆయన యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆయన యొక్క భౌతికమైన తెలివితేటలు, ఆయనకున్నటువంటి జగత్ సంబంధమైన అండదండలు, ఆయనకున్నటువంటి ఆరోగ్య వయో విభవాలు, వీటిని గురించి నువ్వు ఆలోచన చేసి ఈయన కూడా రూపనామాలకు లోబడినటువంటి వాడే కదా, ఈయన నాకు ఏమి బోధిస్తాడు? మరి అక్కడ చెప్పవలసింది నిరాటంకమైనటువంటి నిరంజనమైనటువంటి నిత్య నిరతిశయానందమైన పరంజ్యోతి స్వరూపమైనటువంటి ఆ సత్య మార్గాన్ని పయనింపజేయాలి. అటువంటి ఆయన రూపనామాలతో కూడింది సర్వము అబద్ధమే అని చెప్పినప్పుడు మరి శ్రీ గురువు యొక్క సదనము కానీ శ్రీ గురువు యొక్క శరీరం కానీ రూపనామాదులతో కూడిందే కదా, ఇది ఎలా సత్యాన్ని ప్రబోధిస్తుంది అని ఎప్పుడైతే అనుమానపడ్డాడో అటువంటి వాడికి అధికమైనటువంటి కష్టం వచ్చి పడుతుంది. ఎందుకు? అక్కడ నువ్వు శరీరాన్ని చూసావు, శరీరాంతర్గతంగా వచ్చేటువంటి నిత్య నిరంజనమైనటువంటి శుద్ధ నిర్గుణ తత్వం బోధించేటువంటి విశుద్ధ మార్గాన్ని నువ్వు పట్టలేకపోయావంటే నీ బుద్ధి ఎక్కడ పొరులుతుంది అంటే తమస్సులో రాజసికంలో పొరులుతుంది. సత్వాన్ని పూర్తిగా సాగనంపేశావు, సత్వాన్ని వదిలేసావు. అంటే ఇక్కడ తామసం నశించి రాజసికం నశించి సత్వం కూడా అతిక్రమించి ఉన్నటువంటి ఏ యొక్క 3 గుణాలను అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో నిర్గుణ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే నిరామయమైనటువంటి పరంజ్యోతి స్వరూపాన్ని నువ్వు పారదర్శకంగా చూడగలుగుతావు. ఆ చూడగలిగావు అంటే నీవు దానిలో పరివ్యాప్తం అవుతావు. అటువంటి స్థితిని బోధించేటువంటి శ్రీ సద్గురు సమీపానికి వచ్చి కూడా నీవు ఆయనని ఈ విధంగా శరీరమాత్రంగా తలచినప్పుడు నీ యొక్క స్థితి ఏమైంది? మళ్ళీ యమపురానికే పంపబడుతుంది. అంటే నీ శరీరం వచ్చినట్లుగానే పోతుంది. పోయినట్లు ఉంటుందా? మళ్ళీ శరీరాన్ని ఉపాధిని తగిలించుకొని వస్తావు. నువ్వు ఏ యొక్క వాసనలతో కూడి ఉన్నావో ఆ వాసనలకు లోబడినటువంటి ఉపాధిని
సహితంగా మళ్ళీ కూడా దీని మీదే వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉంటావు అని చెబుతూ, అంటే ఇటువంటి నరకము ఏ నరుడైతే ఉన్నాడో, ఇక్కడ నరకము అంటే అనేక రకాలైనటువంటి నరక అయినటువంటి ఈ విశూచీలు అవి ఇవన్నీ కంటే కూడా నరుడు ఆక్రందిస్తాడు. ఆక్రందయితీత నరకం. ఏ నరుడైతే ఆక్రందనలు చేస్తాడో, దీని నుండి రక్షించమని, ఈ బాధ పడలేనని, ఈ శరీరాలు వద్దని, నేను పరమాత్మతత్వాన్ని పొందుతానని, ఆ పరమాత్మతత్వానికి కావలసినటువంటి సాధనలు నేను సమకూర్చుకుంటానని, ఈ సద్గురు సేవ నిరంతరం వదలకుండా చేస్తాను అని ఆక్రందనలు పొందినట్టు పిమ్మట అపురూపంగా అమూల్యంగా తెచ్చుకోబడినటువంటి ఏ శరీరం అయితే ధరించామో దానిలో మళ్ళీ కూడా రాజసికమైన తామసికమైనటువంటి గుణాలు ప్రవర్తిల్లగా శ్రీ సద్గురుమూర్తిని, మరి ఆ సౌజన్యమూర్తిని, ఆ యొక్క పరతత్వాన్ని మనం సుబుద్ధితో సత్వగుణముతో చూడలేని పాపకార్యము చేత మళ్ళీ అటువంటి శరీరాల యొక్క రాకపోకలు కొని తెచ్చుకుంటూ ఉంటాము అని చెబుతూ, అదేవిధంగా అంటే ఇక్కడ ముక్తికి మూల కారణమైనటువంటి వాడెవడు? శ్రీ సద్గురుమూర్తి. శ్రీ సద్గురుమూర్తి పట్ల ఎటువంటి భక్తి ఉండాలి? ఇంకా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నన్ను రక్షించేవాడు ఇంకెవడూ లేడు, నీవే దిక్కు. నీట ముంచుతావో లేదా పాలలో చేర్పిస్తావో, ఏ విధంగా అయినా సరే నీట ముంచినా పాల ముంచినా భారం నీదే. నన్ను ఏ విధంగానైనా సరే సద్వస్తువు వైపు నాకు చక్కని చూపు, వివేకవంతమైనటువంటి జ్ఞాననేత్రాన్ని ఇవ్వు. జ్ఞాననేత్రం ద్వారా జ్ఞాన మార్గంలో పయనించగలం. జ్ఞాన నేత్రం లేకుండా జ్ఞాన మార్గంలో పయనించాలంటే 4 అడుగులు వేస్తే 8 అడుగులు వెనక్కి వేయగలుగుతాం. ఎందుకు అంటే అక్కడ జ్ఞానం లేదు, సత్వత లేదు, సద్గురుని పట్ల అఖండమైన నమ్మిక, విశ్వాసము, భక్తి లేదు. దాని ద్వారా నీవు జ్ఞాన మార్గంలో ఏ విధంగా పయనించగలవు? అలా పయనించలేనప్పుడు ముక్తత్వాన్ని పొందించగలిగినటువంటి మార్గోపదిష్టుడు అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ లేకుండా నీవు ముక్తత్వాన్ని ఎలా పొందుతావు? అందుకే ముక్తికి మూలం శ్రీ సద్గురు వరేణ్యుడు. ఆయన పట్ల ఎలా ఉండాలి? అనన్యమైనటువంటి భక్తి, నమ్మిక, విశ్వాసం ఉండాలి. దాని ద్వారా మాత్రమే ఈ తత్వ విచారణ అనేది కలుగుతుంది. తత్వ విచారణ పరమ భక్తి కారణంగానే కలుగుతుంది. అలా చేసినటువంటి వాడు మాత్రమే పరమ కైవల్యాన్ని పొందుతాడు. కాబట్టి వాడే మోక్షాన్ని పొందేటువంటి వాడు. ఈ మోక్షాన్ని పొందేటువంటి వారు ఎవరు? శ్రీ గురుదేవుని పట్ల పరమదైవము అని సర్వకాల సర్వావస్థలు యందు కూడా నమ్మి చేసి సేవించేటువంటి వాళ్ళు మాత్రమే అర్హులవుతారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.